अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో నూరు భాషా సోదరులకు సంబంధించి ఇది 3వ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళ కోసం ఎందుకు మాట్లాడటం జరుగుతుంది, వీరి గురించి ఎందుకు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది అంటే, అత్యధికంగా ఇస్లాం విషయంలో వెనకడిపోయింది ఎవరు అంటే నూరు భాషలైనటువంటి మేము. మరి ఎందుకు వెనకాడిపోయారు మీరు? మీరు ప్రాపంచిక పరంగా ఏం తక్కువేం కాదు కదా. చదువు పరంగా కూడా అల్లాదే వల్ల ఈ రోజుల్లో మన నూరు భాషా సోదరులు బాగున్నారు కదా. మరి ఎందుకు మీరు వెనకడిపోయారంటే కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి సోదరులారా. ఆ కారణాలు మీతో ఎందుకు చర్చిస్తున్నాను అంటే, ఎప్పుడైతే మన పొరపాట్లు మనం తెలుసుకొని మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మన ఇస్లాం యొక్క ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలి, మనము ఇహలోకంలో మోక్షం పొందటంతో పాటు పరలోకంలో కూడా మోక్షం పొందాలి, మనము గౌరవంగా బ్రతకడంతో పాటు మన సోదరులు కూడా గౌరవంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే ఈ వీడియోల మీద ఆలోచన అనేది వస్తుంది. సోదరుల సోదరీమణులారా, మన నూరు భాషా సోదరులు వెనకడిపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే భాష. కొన్ని ప్రదేశాల్లో అత్యధికంగా ఇదివరకు ఉండేది ఏంటి అంటే, ఉర్దూ మాట్లాడితేనే ముస్లిం అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు లేదు సోదరులారా, అల్లాహ్ వల్ల అల్హమ్దులిల్లా. ఇప్పుడు అస్సలు లేకుండా లేదు, కొన్ని ప్రదేశాల్లో ఉందండి. కొద్దిమంది ఇప్పుడు కూడా నాకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, అఫ్రోజ్ భాయ్ భాష గొడవ ఏంటి, కొద్దిమంది మాకు బురకాలు వేసుకున్నప్పటికీ కూడా మీకు భాష రాదా, ముసల్మానా నహే అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు మాకు చాలా సిగ్గేస్తుందని చెప్పి కొద్దిమంది అక్క చెల్లెలు మాతో మాట్లాడటం, అలాగే కొద్దిమంది మన నూరు భాషా సోదరులు గెడ్డం టోపీలు పెట్టుకుంటే వాళ్ళతో ఉర్దూలో మాట్లాడటం, ఒకవేళ వాళ్ళకు ఉర్దూ రాకపోతే వాళ్ళని చులకనగా చూడటం, క్యా తుమారు ఉర్దూ ఆతాని టోపీ దాటి కైపు రకే జితుమే అన్నట్టుగా మాట్లాడటం కొద్దిమంది చేస్తున్నారు. పూర్తిగా అంతం కాలేదండి, కొన్ని ప్రదేశంలో ఉంది, కానీ ఎక్కువ శాతం అల్లాహ్ వల్ల కొద్ది జ్ఞానం పెరిగింది, ఈ అజ్ఞానం తగ్గింది అల్లాహ్ వల్ల. అయితే సోదరులారా సోదరీమణులారా, మొట్టమొదటి కారణం మన నూరు భాషలు వెనకడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే భాష రాకపోవడం. ఇది మొదటి కారణం. మరి భాష రావాలా తప్పనిసరి అంటే కాదండి. ఇస్లాంకి భాషకి, ముస్లింకి భాషకి సంబంధం లేదు. ఇది 100% డౌట్ లేనటువంటి ఒక వాస్తవం, అనుమానం లేనటువంటి ఒక నిజం. ఓకేనా? భాషతో సంబంధం లేదు ఇస్లాంకి. అలాగే అలా 6 సార్లు మక్కా వెళ్ళొచ్చాను, మదీనా వెళ్ళొచ్చాను నేను. అరబ్బీ మాట్లాడతారు వాళ్ళంతా, మన ఉర్దూ పనికిరాదు. నా మాతృభాష తెలుగు, ఎందుకంటే నూరు భాష కదా, తెలుసు కదా మీకు. నా తెలుగు అంటే పనికిరాదు, నేను నేర్చుకున్న ఉర్దూ కూడా పనికిరాదు. వాళ్ళకి ఓన్లీ అరబ్బీ వచ్చంతే. అయితే సోదరులారా సోదరీమణులారా, మొట్టమొదటి విషయం ఏంటంటే మన తెలుగు సోదరులు, మన నూరు భాషా సోదరులు వెనకడిపోవడానికి ముఖ్యమైన కారణం భాష. మరి ఈ భాష కారణంగా మనోళ్ళు వెనకడిపోతున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే మస్జిదులు ఉన్నాయో అక్కడ ముఖ్యంగా ప్రసంగాలలో ఉర్దూతో పాటు తెలుగు ప్రసంగాలు కూడా పెట్టేటువంటి ప్రయత్నం 100% బలంగా చేయాలి. ఒక మాదిరిగా చేయకూడదు, ఖచ్చితంగా ఉండాలి. ధర్మం మీ ఒక్కరి కోసమే కాదు కదా. ఏదో మీకు అర్థమవుతుంది, మీరు తల ఊపేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మాకు అర్థం కావాలి కదా. మనం మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే కనీసం మాట్లాడే వాళ్ళైనా ముందు పెట్టాలి. నేను ఎక్కడైతే మసీదులో 13 ఏళ్ళు ఇమాంగా పనిచేశాను అల్లాదే వల్ల, ఇక్కడ ఉన్న మా ముతవల్లి గారు, అల్లా వారి పాపక్షమాపణ ప్రసాదించుగాక, కావాలని నన్ను రప్పించారండి. ఎందుకంటే ఇక్కడ మసీదులో ఇమాములు బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, వాళ్ళే ఉండేవారు ఎక్కువ. ఉర్దూ తప్ప తెలుగు రాదు. ఇక్కడ ఎలాగంటే తెలుగు మాట్లాడే సోదరులు, ముస్లిం సోదరులు ఉన్నారు, అలాగే ఉర్దూ మాట్లాడేటువంటి ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మా మస్జిద్ యొక్క ముతవల్లి ఎండి నజీముద్దీన్ గారు, అల్లా వారి పాపక్షమాపణ ప్రసాదించుగాక, ఈ మధ్య కాలం చేశారు. ఆయన ఏ అలవాటు లేదు, కానీ ఆరోగ్యం బాగాలేదు, ఈ దునియాని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అల్లా వారి పాపక్షమాపణ ప్రసాదించుగాక.
ఆయన పావుగంట తెలుగు మాట్లాడమనేవారు, పావుగంట ఉర్దూ మాట్లాడమనేవారు. ప్రసంగం कई को बोले थे इमाम साहब तेलुगु साथी अभी आ रहे ना, उनको भी अल्लाह के बारे में मालूम होना ना, नबी सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में मालूम होना ना, अगर हमें नहीं समझाए तो कौन समझाते ఆ థాట్స్ లో ఉండేవారు ఆయన. అందుకోసం ఇక్కడ నాకు ఉర్దూ తెలుగు బయాన్ పెట్టించేవారు. అలా మీ ఏరియాలో మీరు మాట్లాడాలి, మీరు అడగాలి. నన్ను కొన్ని జుమ్మాలకి ఫిక్స్ చేసేసుకున్నారు. మండపేట ప్రతి నెల మొదటి జుమ్మా మస్జిద్ అక్సా విజయలక్ష్మి నగర్, రెండవ జుమ్మా ప్రతి నెల భీమవరం రాయలం మస్జిద్ బిలాల్, మూడవ జుమ్మా పెనుగొండ జామియా మస్జిద్, నాలుగవ జుమ్మా ఒక్కటి ఖాళీ ఉంచాను నేను అంతే. ఎందుకంటే మన సోదరులు ఎవరైనా పిలిస్తే మనం టైం ఇవ్వడానికి ఉండాలని చెప్పేసి. ఎందుకని ఈ మస్జిదులు అన్నిటిలో కూడా తెలుగు ఎందుకు పెడుతున్నారు అంటే మన తెలుగు సోదరులు, నూరు భాషా సోదరుల్లో మార్పు రావాలి. అక్కడ ఇమాములు లేక ఉన్నారు. మస్జిద్ అక్సా తూర్పుగోదావరి జిల్లా, అక్కడ కూడా ఇమాం ఉన్నారు, ముఫ్తీ ఫారూక్ గారు. నన్ను పరిచయం చేసింది ఆయనే. అక్కడ ఆ మసీద్ పరిచయం చేసింది నన్ను ఆయనే, ముఫ్తీ ఫారూక్ గారు అల్లాదే వల్ల. మరి భీమవరం వెస్ట్ గోదావరి రాయలం మస్జిద్, మరి ఎందుకు తెలుగు? అక్కడ ఇమాం గారు ఉన్నారు, మౌలానా ఉన్నారు, తెలుగులో ప్రసంగం జరగాలి. మరి పెనుగొండ హాఫీజ్ సాబ్ ఉన్నారు, మరి నన్నెందుకు? తెలుగులో ప్రసంగం జరగాలి. మన వాళ్ళలో మార్పు అనేది రావాలి. నీటి బొట్టు పడగా రాయన్న రంధ్రం పడదా అంటారు చూసారా, అలా ఒకటికి 2 సార్లు మనం అల్లా 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 అని చెప్పగా మన వాళ్ళు మారతారని చెప్పి ఒక ఆతృతతోటి మన సోదరులందరూ కూడా ఆ మస్జిద్ కమిటీల్లో మాట్లాడి ఇలా ప్రసంగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? అంటే మొట్టమొదటి ఏంటంటే మన వాళ్ళు మారాలి అనుకుంటే మస్జిదుల్లో ప్రసంగాలు ఉర్దూతో పాటు తెలుగు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఉర్దూ మాట్లాడే ఎంతమంది సోదరులు అయితే ఉన్నారో మన ఆంధ్ర తెలంగాణ కూడా అండి, ఇప్పుడు తెలంగాణ వదిలేండి, ఆంధ్రాలో అతి ముఖ్యంగా ఉర్దూ మాట్లాడే ప్రతి సోదరుడికి కూడా తెలుగు అర్థమవుద్ది. క్లియర్గా అర్థమవుద్ది. అల్లాదే వల్ల క్లియర్గా అర్థమవుద్ది. తెలుగు మాట్లాడే సోదరులకు ఉర్దూ అర్థం కాదు. చాలా తక్కువ మంది ఉంటారు అలా మనోళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు మనోళ్ళు అలాగా. అందుకోసమే మస్జిదులో ఉర్దూ ప్రసంగాలతో పాటు తెలుగు ప్రసంగాలు కూడా రావాలి. ఇది మొదటి విషయం. మన వాళ్ళు మారాలంటే ఈ పని చేయాలన్నాను నేను. రెండో విషయం ఏంటంటే మస్జిద్ యొక్క కమిటీ లేదా మస్జిద్ యొక్క ఇమాం లేదా మస్జిద్ యొక్క మౌజులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మన వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో చులకనగా మాట్లాడడం, అవమానంగా మాట్లాడడం ఇప్పుడు కూడా నాకు మెసేజ్లు వస్తుంటాయి. ఇప్పుడు కూడా నిన్న వీడియోలో మన వీడియోలో కామెంట్ రాశారు. అక్కడ మీరు చదవండి ఒకసారి వెళ్ళి. ఆ వీడియోలు చూడకపోతే మన ఛానల్లోకి ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. కామెంట్స్ రాశారు, మమ్మల్ని అవహేళన చేస్తుంటారు భయ్, కానీ మసీదుకి వచ్చేది మేమే అల్లాదే వల్ల, వాళ్ళు మాత్రం మసీదులో కనపడరు కానీ చాలా లోకుగా మాట్లాడతారని చెప్పి అన్నారు. ఈ తారతమ్యాలు అనేది తీసేయాలి మనం. ఒకరు గొప్ప ఒకరు తక్కువ, ఉర్దూ వచ్చినోళ్ళు ఎక్కువ, ఉర్దూ రానోళ్ళు తక్కువ, ఇది లేదు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆఖరి ప్రసంగంలో చెప్పింది ఇదే మాట. చాలా గట్టిగా చెప్పారు. అరబ్బులు అరబ్బేతరుల మీద గొప్పవారు కాదు, తెల్లవారు నల్లవారి మీద గొప్పవారు కాదు, అల్లా యొక్క భయభీతులు గలవారే అల్లా దగ్గర ఉత్తములు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ భాషతో ఏం లేదండి, డబ్బుతో ఏం లేదు. నేనేదో వైట్ అండ్ వైట్ వేస్తాను, 2 చైన్లు వేసుకుంటాను, మెళ్ళ ఒకటి చేతికొట్టి, ఏం లేదు. అల్లా దగ్గరే ఉన్నాడో. ఓకేనా? అందుకోసం ఏంటంటే ప్రసంగాలు మస్జిద్లో ఉర్దూతో పాటు తెలుగు ఇది పెట్టాలి. రెండవది మన పిల్లలకు ప్రాపంచిక చదువుతో పాటు దీని యొక్క జ్ఞానం నేర్పాలండి. మనం ఎలాగ అయిపోయాం. ఇప్పుడు నేనున్నా 18 ఏళ్ళు చెప్పాను కదా, క్రిస్టియనిటీలో ఏదో జీవితం అలా గడిచిపోయింది. మా అమ్మగారిది ఇంచుమించు 35 ఏళ్ళు అందులో గడిచిపోయింది జీవితం. హల్లెలూయా అయిపోయింది. ప్రియ పరలోకమందున మా తండ్రి మీకే వందనము స్తోత్రములు నాయన, బిడ్డని ముట్టి స్వస్థపరచండి అని మా పాస్టర్ గారు దువా చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటే చంద్రపాల్ గారు తలదించుకునేవాళ్ళు. కొద్దిమంది ఎవరో కామెంట్ రాశారు, క్రైస్తవులు మతం మారని. సోదరా, క్రైస్తవ పాస్టరల్ టచ్ లో ఉన్నారు. నాకు అల్లాదే వాళ్ళు ఇస్లాంలోకి వచ్చినాడు పాస్టరల్ టచ్ లో ఉన్నారు. అల్హమ్దుల్లా పాస్టర్లు పెద్ద పెద్దోళ్ళు, మంది ఏదో గల్లీలో 20 మందికి 50 మందికి చెప్పే పాస్టర్లు కాదు, పెద్ద పెద్దోళ్ళు టచ్ లో ఉన్నారు అల్లాదే వాళ్ళు.
సత్యం అర్థమైతే వాళ్ళు ఏ మతంలో ఉన్నవాళ్ళైనా సత్యం వైపు వచ్చేస్తారు. ఓకేనా? విషయం వద్దాం. విషయం ఏంటంటే, ఒకటి భాష అంటే ఉర్దూ ప్రసంగాలతో పాటు తెలుగు ప్రసంగాలు ఏర్పాటు చేయాలి మసీదులో. రెండవది మసీద్ యొక్క కమిటీ లేదా ఇమాం మౌజున్ ప్రేమతో వాళ్ళతో కలుస్తూ ఉండాలి. చులకనగా మాట్లాడటం ఎందుకు చెప్పండి? ఎవరు ఎప్పుడు గౌరవనీయులు అయిపోతారో, అల్లా దగ్గర ఉత్తములు అయిపోతారో తెలియదు. నన్ను ఎవరైతే మసీదు నుంచి 2001, 2002లో మెడబట్టికి బయటికి గెంటేశారో, మీరు 100 భాషాలరా, తింటానికే వస్తారా, రంజాన్లో ఉత్తప్పుడు నమాజులకు సావర్రా అని చెప్పి ఆ మనిషి నాకు గుర్తున్నారు. కానీ అదే ప్రదేశంలో ఎన్నో జుమ్మా ప్రసంగాలు ఇచ్చాను నేను అల్లా దేవల్ల. అదే ప్రదేశంలో ఆ మనిషి నా ఎదురు కూర్చొని ఆ ప్రసంగాలు వినేవారు అయినాయి. అయినప్పటికీ నేను ఎప్పుడు ఆయన గుర్తు చేయలేదు, మీరు నన్ను ఒకప్పుడు ఇలాగ అన్నారని చెప్పి. అవసరం లేదు, తెలియక కదా ఆయన అన్నారు. తెలిస్తే ఆయన నన్ను అలాగ అంటారా? నన్ను అవమానిస్తారా? ఆయన అలా చేయరు కదా, తెలియక అన్నారు పాపం. గతం గత అయిపోయింది, వదిలేయాలి, మనకు అవసరం లేదు. మసీద్ కమిటీ అయినా, మసీద్ యొక్క ఇమాం అయినా, మౌజున్ గారైనా ప్రేమతో మాట్లాడాలి. కొన్ని ప్రదేశాల్లో అలా ఉన్నారు పోయి, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు తయారయ్యారు అలాగా. అందుకు పెద్ద కారణం ముఫ్తీ ముదస్సిర్ గారు, మా గురువు గారు ముఫ్తీ ముదస్సిర్ గారు. నన్ను ఎవరైతే అరబీ చదివిస్తారో, నన్ను నా పిల్లల్ని, మౌలానా అబ్దుల్ అలీం గారు, మా అభివృద్ధి కోసం ఆలోచించేవాళ్ళు వాళ్ళు అల్లాదే వల్ల. అల్హమ్దులిల్లా వీళ్ళంతా మమ్మల్ని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అల్లా వారి యొక్క కృషిని అంగీకరించుగాక. అలాంటి వాళ్ళు ఉన్నారు మంచోళ్ళు, అందరికి ఇస్లాం గురించి నేర్పాలని చెప్పేసి. రేపు ఇక్కడ ఏదో ధార్మిక సభ జరుగుతుంటే ఆస్ట్రేలియా నుంచి మా ముతవల్లి గారు వాళ్ళ సోదరుడు హబీబ్ భాయ్ అని చెప్పి ఫోన్ చేసి చెప్పేశారు, అక్కడ ఎంతమంది అయితే మన వాళ్ళు వస్తారో ఇస్తిమాకి, చుట్టుపక్కల వాళ్ళందరూ, అందరికీ కూడా ఆ ఇస్తిమాలో రైస్ ఏర్పాటు మన వైపు నుంచి చేద్దాం ఇమాం సాబ్ అని చెప్పి. అంటే విషయం ఏంటంటే, మన వాళ్ళందరికీ ఇస్లాం నేర్పాలి అనేటువంటి మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రదేశాల్లో చులకనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఖతం అయిపోవాలి. ఒకటి ఉర్దూతో తెలుగు ప్రసంగాలు కూడా జరగాలి. రెండోది వాళ్ళని, అంటే ఎవరైతే 100 భాషలు తెలుగు మాట్లాడే ముస్లింలు మసీద్కి వస్తుంటారో వాళ్ళు అవమానించడం అనేది కూడా వదిలేయాలి. మూడోది పిల్లలకు ఇస్లాం నేర్పించాలి. దునియా చదువు కోసం ఎల్కేజీ మన హైదరాబాద్ ఇలా షాలుబాయిని కలవడానికి, అదే సారీ ఉమ్రా నుంచి ఫ్లైట్ దిగాను, వస్తున్నాను, షాలుబాయి కలిశారు నన్ను, ఆయన ఇంటికి తీసుకెళ్దామని. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అడిగా, భయ్ ఎంత భయ్ మీకు ఇక్కడ పిల్లలకంటే, ఎల్కేజీకి 30,000 అవుతుంది ఫ్రోజన్ అన్నారు. ఎల్కేజీ యూకేజీ కోసం మనం 30,000 50,000 ఖర్చు పెడుతున్నాం కదా, మరి మన పిల్లలకి దీన్ని నేర్పాలో వద్దే చెప్పండి. మనం ఏదో దీన్ని లేకుండా, ఇస్లాం లేకుండా అలా గడిపేసాం కొన్ని సంవత్సరాలు. నాలాంటి వాళ్ళకి 18, మా అమ్మగారు లాంటి వాళ్ళు 35, కొద్దిమందికి 30, కొద్దిమంది 40, కొద్దిమంది 50 అయిపోయి, కొద్దిమందికి ఇస్లాం అంటే తెలియకుండా ఖబర్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఎలాగే బతుకుదాం మనం? అవండి, ఎలాగే ఉండిపోదామా? మారొద్దా? అందుకోసం పిల్లలకు ధార్మిక విద్య నేర్పండి. మస్జిద్లో ఇమాం దగ్గరికి పంపించండి, లేదా మౌజున్ గారి దగ్గరికి పంపించండి. మా పిల్లలకు అరబీ నేర్పించండి అని అడగండి. వాళ్ళు గుర్తునే వద్దు, చెప్పండి. మీరు మా పిల్లలకు అరబీ నేర్పుతారా? మీకు నెలకు 500, లేకపోతే ఒక 600, లేకపోతే ఒక 400, ఎంతో కొంత ఇస్తాం. ఫ్రీగా నేర్పొద్దు. మేము ఫ్రీగా ఎందుకు నేర్చుకోవాలి? మాకు వద్దా పుణ్యాలు? మా పిల్లలు ఖురాన్ చదివించిన పుణ్యాలు మాకు వద్దా? మౌలానా అబ్దుల్ అలీం సాబ్ గారి దగ్గర మేము చదువుతాం, ముగ్గురు చదువుతాం, నేను, నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు. 3 ఏళ్ళు 21, 2,100 నెలకి. ముఫ్తీ ముదస్సిర్ గారి దగ్గర చదివాను నేను ఆల్రెడీ. కాకపోతే ఆయన నేను బాగా కలిసిమెలిసి ఉండడం వల్ల, బాగా ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల చదువు కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పి మౌలానా అబ్దుల్ అలీం గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను. నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని నా పుణ్యాన్ని నేను సంపాదించుకుంటున్నా. అలాగే మీరు మీ పిల్లలకి ఫ్రీగా చదివించమని చెప్పొద్దు. ఇమాం మౌజున్కి చదివించుకోండి, డబ్బులు కూడా ఇస్తావు, తీసుకోండి. మీకు మాత్రం ఎవరిస్తారు? మీ ఇమామత్తులు, మీ మౌజున్ గిరిలో వచ్చే డబ్బులు మీకే ఎక్కడ సరిపోతే జీవితాలకి? నేను ఇస్తాను డబ్బులు, తీసుకోండి అని చెప్పేసి చెప్పించండి. ఇక్కడ మాకు బషీర్ భాయ్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు, కొవ్వూరు బషీర్ భాయ్, ఇక్కడ వచ్చి మా ఊర్లో ఉంటున్నారు. ఆయన మొయ్యూరు ఇమాం సాబ్ గారిని పిలిపించి చదివించేవారు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు. ఆయన వచ్చి చదివించి వెళ్ళేవారు. ఆయనకి ఎంత జీతం అని ఇచ్చేవారు. నేను ఇమామత్తులో ఉన్నంతసేపు నేను చదివించాను అల్లాదేవాళ్ళు వాళ్ళ పిల్లలకి. అల్హమ్దులిల్లా. నేను ఎప్పుడు డబ్బులు అడగలేదు, కానీ నేను డబ్బులు తీసుకోలేని అడగలేదు కూడా. నాకు ఇమామద్ది ఉంది, అల్లాదేవాళ్ళ అత్తలు కూడా అమ్ముకునే 2 ఉన్నాయి కదా అల్లాదేవాళ్ళు. అల్హమ్దులిల్లా. ఎప్పుడు అడగల. కానీ కొన్ని ప్లేసులు ఎలా ఉంటాయంటే, ఒకటే ఇమామత్తు, ఒకటే మౌజున్ గిరి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అల్లాదేవాళ్ళ. పిల్లలకి దీన్ని నేర్పించాలి భయ్. ఒకవేళ అలా అవ్వట్లేదా, ఆన్లైన్లో జాయిన్ చేయండి. ముఫ్తీ ముదస్సిర్ గారి దగ్గర జాయిన్ చేయండి అల్లాదేవాళ్ళ, నో ప్రాబ్లం. లేదా నేను ఎవరి దగ్గర అయితే చూస్తున్నాను, మౌలానా అబ్దుల్ అలీం సాబ్ గారి దగ్గర జాయిన్ చేయించండి. ఇద్దరిలో ఎవరి దగ్గరైనా జాయిన్ చేయించండి, కానీ మీ పిల్లల్ని మాత్రం దీనిదారుగా తయారు చేయండి.
దీని దూరం మాత్రం చేయొద్దు మీరు. మన పిల్లలకు దునియా చదువు కూడా బాగా ఇద్దాం. మా పిల్లలు కూడా బాగానే చదివిస్తున్నాం అల్లా దేవల్ల. నేను దునియా చదువుతో పాటు దీని చదువు కూడా చదివిద్దాం. అప్పుడే మన జనరేషన్ తో పాటు మన నెక్స్ట్ జనరేషన్ మారిపోద్దండి అల్లా దేవల్ల. మారిపోద్ది అల్లా దేవల్ల. భయపడాల్సిన పనే లేదు. అల్హమ్దులిల్లా అల్లా హిదాయత్ ఇచ్చేస్తాడు, అల్లా మార్చేస్తాడు ఇన్షాల్లా. ఎందుకంటే అల్లా ఖురాన్ మజీద్ ఒక మాట అంటాడు, ఎప్పటి వరకు ఏ జాతి అయితే తమను తాము సంస్కరించుకోవాలని అనుకోరు అల్లా అప్పటి వరకు ఆ జాతిని మార్చడు అంటాడు. మనలో మార్పు రావాలి, నేను మారాలి, నేను తెలుసుకోవాలి, నా జీవితం ఇస్లాం పరంగా నడాలి, గడిచింది ఏదో గడిచిపోయిందని చెప్పి మారాలనుకుంటే అల్లా ఖచ్చితంగా మారుస్తాడు మన జీవితాలు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, అతి ముఖ్యంగా ఆడవాళ్ళు ధార్మిక సభలు పెడుతూ ఉండండి. ప్రతి ఆదివారం మేము ఇక్కడ చిన్న విలేజ్ ఉంది, ఆ విలేజ్కి వెళ్తూ ఉంటాం, నేను నా ఫ్యామిలీ. అక్కడ వాళ్ళకి ఇస్లాం గురించి చెప్తూ ఉంటాం. మనోళ్లే వాళ్ళంతా కూడా, అక్కడ మొత్తం 100 భాషల సోదరులే. అలా కొన్ని ప్రదేశాలను ఎన్నుకొని కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే అల్లాదే వల్ల చాలా వరకు ఇస్లాం స్ప్రెడ్ అవుతుంది. ఆఖరి మాట, అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అంటారు, అలీ నీ వల్ల ఒక్క మనిషి గనక సన్మార్గంలో వచ్చాడంటే, అరబులో ఎర్ర ఒంటెలకు చాలా ఎక్కువ విలువండి, ఆ ఎర్రటి ఒంటెల కంటే విలువైంది అన్నారు. మరొక సందర్భంలో ప్రవక్త గారు ఏమంటారంటే, మీ వల్ల ఒక్క మనిషి మారి సన్మార్గంలో నడిస్తే ఎన్ని పుణ్యాలు చేస్తాడు, ఆ పుణ్యాలని అల్లా తప్పకుండా మీ ఖాతాలో కూడా రాస్తాడు. ఇలాంటి మంచి పనులు మనం ఎందుకు ఎదుర్కోవాలి? దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మన 100 భాషల సోదరుల యొక్క అభివృద్ధి కోసం మనం దునియా పరంగా చాలా చేస్తున్నారు మన వాళ్ళు. మాషాల్లా చాలా మందికి చదివిస్తున్నారు, పేదవాళ్ళకి డబ్బులు దానం చేస్తున్నారు, విధవరాళ్ళకు సహాయం చేస్తున్నారు. ఇవన్నీ నాకు తెలిసేయండి అల్లా. అలాంటి వాళ్ళు ఉన్నారు. వీటితో పాటు మనం దీందార్ అవ్వాలి, మన భార్య బిడ్డని దీందార్ చేయాలి, లేకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకోసం ఆడవాళ్ళ ధార్మిక సభలు కూడా పెడుతూ ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం ఉంది, నన్ను పిలాలనుకుంటున్నారు, నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, 9642383498, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. ఎందుకంటే ఏదో ఒక పని అల్లదా వల్ల ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటాను. దానికోసం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను రావడానికి ప్రయత్నిస్తాను ఇన్షాల్లా. మనం అలా ఉండిపోయామనుకోండి, అలాగే జీవితాలు అయిపోతాయి. అల్లా తబారక్ తఆలా చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.